ఝుంఝును అనొక చిన్న గ్రామంలో దలీప్ సింగ్ అనొక కుర్రాడు ఉండేవాడు. క్రికెట్ అంటే చాలా ఇష్టం, కానీ క్రికెట్ ఆడలేకపోయాడు. ఆర్థిక పరిస్థితులు తనకి సహాయం చేయలేదన్నమాట. తను ఒక మాట అనుకున్నాడు, నేను పెద్ద అయిన తర్వాత, నాకు పెళ్ళైన తర్వాత కొడుకు పుడితే క్రికెటర్ అని చేస్తా అని. ఎంత బలమైన సంకల్పం అంటే, పెళ్ళైన తర్వాత కొడుకు పుట్టాడు, కూతురు కూడా పుట్టిందనుకోండి, బట్ ఆ కొడుకుని క్రికెటర్ చేద్దామని ఫిక్స్ అయ్యాడుగా. అందుకని ఝుంఝును నుంచి ఈ కొడుకుని తనకి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత సిక్కర్ అనే ఊరికి తీసుకెళ్లి అక్కడ ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు. ఒక 4-5 సంవత్సరాలు క్రికెట్ అక్కడ నేర్చుకుంటూ కుర్రాడు కాస్త పెద్దవాడు అవుతున్నాడు, అండర్ ఏజ్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇంకా ముందుకెళ్లాలంటే ఇంకా బెటర్ అకాడమీలో ఉంటే బాగుంటుందని చెప్పేసి జైపూర్ పంపించారు ఈ కుర్రాడిని, అరవలి క్రికెట్ అకాడమీకి. ఇదే అకాడమీ నుంచి ఇప్పుడు సిఎస్కేకి ఆడుతున్న కార్తిక్ శర్మ, తర్వాత అశోక్ శర్మ జీటీకి ఫాస్ట్ బౌలర్, వీళ్ళు కూడా అదే అకాడమీ నుంచి బయటకు వచ్చారనమాట. అక్కడ జైపూర్కి వెళ్ళాలంటే కుర్రాడు ఒకరిని పంపించారుగా. సో తన తల్లి, తన చెల్లి, వీళ్ళు ముగ్గురు కలిసి జైపూర్ షిఫ్ట్ అయిపోయారు. క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు, అండర్ ఏజ్ గ్రూప్లో బాగా ఆడడం మొదలుపెట్టాడు. తర్వాత నెమ్మదిగా రంజీ ట్రోఫీలో డెబ్యూ చేసే అవకాశం వచ్చింది. రన్ స్కోర్ చేయని డెబ్యూలో డ్రాప్ చేశారు. సయ్యద్ ముస్తాకల్లో ఆడే అవకాశం వచ్చింది. అక్కడ తను హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ముంబైతో మంచి నాక్ ఆడాడు. దీని తర్వాత అండర్ 23కి పిలిచారు. అక్కడ అద్భుతమైన పర్ఫార్మెన్స్, 100 యావరేజ్ తోటి మ్యాచ్లు ఫినిష్ చేశాడు, గెలిపించాడు. ఇది చూసి చాలామంది ఫ్రాంచైజీ ఇస్తానని ట్రయల్స్కి పిలిపించారట. ట్రయల్స్కి వెళ్ళాడు, సరే ఎవరు పిక్ చేయరేమో అనుకుని చిన్న ఫీలింగ్ తనకి. ఆక్షన్ రోజు తన కోసం ఒక బిడ్డింగ్ వారే నడిచింది. లక్నో సూపర్ జైంట్స్ 2.6 కోట్లు ఇచ్చి తను సొంతం చేసుకున్నారు. ఇతని పేరే ముకుల్ చౌదరి. కేకేఆర్తో మ్యాచ్ ఆడుతూ తన ఫస్ట్ సీజన్లో తను షమీతో కలిసి పార్ట్నర్షిప్ మొదలుపెట్టి 27 బాల్స్లో 54 పరుగులు స్కోర్ చేసి 7 సిక్స్లు కొట్టి, ఆ 7 సిక్స్లో ఒకటి ధోనీ స్టైల్ తన ఫేవరెట్ క్రికెటర్ హెలికాప్టర్ సిక్స్, ఒకటి పాయింట్ పై నుంచి ఇంకో 6 కొట్టి మ్యాచ్ గెలిపించి ఇన్ని సంవత్సరాలు తన తల్లిదండ్రుల కష్టానికి ఒక ప్రతిఫలం ఇచ్చాడు. ఏదో సూపర్ స్టార్ అయిపోతాడని కాదు, కానీ కష్టపడితే, గట్టి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మరోసారి ప్రూవ్ అవుతుందన్నమాట ఈ కథ వింటే. ఈ కథ చాలామందికి తెలియాలి, అందుకే చేశా. మరి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేయండి.